ప్రియులారా, ఈ రోజున మన ధ్యానాంశముగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడినది, వీరు దెసలోనికాలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి అని చెప్పేసి కొన్ని మాటలు అక్కడ వివరించడం జరిగినది. చూడండి ప్రియులారా, అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు తన 2వ మిషనరీ జర్నీలో శీలాను వెంటబెట్టుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే దెసలోనికా ప్రాంతానికి వెళ్ళి 3 వారాలు సమాజ మందిరంలో వాక్యాన్ని ప్రకటించడం ద్వారా అక్కడ సంఘం ఏర్పడినప్పుడు కొందరు యూదులకు అది నచ్చలేదు. అప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుని మీద తిరగబడి అతన్ని న్యాయసభ ఎదుటకు లాక్కెళ్లే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ విశ్వసించినటువంటి విశ్వాసులు అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుని అక్కడి నుండి పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు తన 2వ మిషనరీ జర్నీలో దెసలోనికా ప్రాంతము నుండి 50 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బెరయా అనబడినటువంటి ప్రాంతానికి రాత్రి వేళ వచ్చినట్లుగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క రాత్రికాల సమయంలో సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి వారిలో అనేకులు వాక్యాన్ని అంగీకరించినట్లుగా మనకు 11వ వచనంలో కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఈ రోజున గనులున్న సంఘము, ఘనమైన సంఘంగా పిలువబడినటువంటి బెరయా సంఘం గురించి కొన్ని విషయాల్ని మనం ధ్యానించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘం గురించి తెలియపరిచినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలలో మొట్టమొదటి విషయం ఏంటిది అంటే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉన్నది, వీరు దెసలోనికాలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారంట. చూడండి ప్రియులారా, గనులు అని అనువాదించినటువంటి ఈ యొక్క గ్రీకు పదానికి 6 అర్థాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో మొదటిది ఏమిటి అంటే గొప్ప వంశంలో పుట్టిన వారని అర్థం. రెండోది ఏమిటి అంటే శ్రేష్ఠ గుణం, శ్రేష్టమైన బుద్ధి గల వారని అర్థం. మూడోదిగా ఇతరులను సమాన దృష్టితో చూచేవారని అర్థం. నాలుగోదిగా వీరిలో పక్షపాతం కానీ దురాభిమానం కానీ లేనివారు అని అర్థం. ఐదోదిగా ఔదార్యం కలిగినటువంటి వారంట వీరు. ఆరోదిగా సత్యం పట్ల తెరిచి ఉన్నటువంటి మనస్సు కలిగినటువంటి వారంట వీరు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు చెబుతూ ఉంటారు, ఇది స్లమ్ ఏరియా అండి, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండేటువంటి ఏరియా అండి, అదేవిధంగా ఇది రిచ్ పీపుల్, అఫీషియల్ పీపుల్ ఉండేటువంటి కాలనీ అండి అని చెప్పేసి కొన్ని ప్రాంతాలను గురించి చెబుతూ ఉంటారు. అదేవిధంగా బెరయా సంఘం గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటిది అంటే, బెరయా సంఘ విశ్వాసులంట దెసలోనికాలో ఉన్న వారి కంటే కూడా గనులంట, గొప్పవారంట. దేవుని చేతనే ఈ సాక్ష్యాన్ని పొందుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, దేవుడు మనుషులు చూసే విధంగా వీరు గొప్పవారా, లేదంటే పేదవారా, లేదంటే వీరు గవర్నమెంట్ ఎంప్లాయీసా, లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారా, లేదంటే వ్యాపారస్తులా అని పై విషయాల్ని దేవుడు చూడడు. అంతరంగాన్ని, హృదయాన్ని మాత్రమే దేవుడు చూడడానికి అవకాశం ఉంటుంది. వీరు ఆత్మీయంగా ఏ విధంగా ఉన్నారు అంటే గనులుగా పిలువబడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గత వారం మనం ధ్యానించినటువంటి అంశం, దెసలోనికా సంఘము మామూలు సంఘం కాదు. ఆ సంఘం కూడా దేవుని చేత ఎన్నో మంచి సాక్ష్యాలను పొందుకున్నటువంటి సంఘంగా మనం ధ్యానించినాం. ఆ సంఘం కూడా విశ్వాసం కలిగినటువంటి సంఘముగా, రెండోదిగా దేవుణ్ణి ప్రేమించే సంఘముగా, మూడోదిగా నిరీక్షణ కలిగినటువంటి సంఘముగా, నాలుగోదిగా దేవుని చేతనే ప్రేమించబడినటువంటి సంఘముగా, ఐదోదిగా అనేక సంఘాలకు మాదిరి అయినటువంటి సంఘముగా, ఆరోదిగా 2వ రాకడ కొరకు కనిపెట్టుకొని ఓపికతో ఎదురు చూస్తున్నటువంటి సంఘముగా పేరు పొందినట్లుగా మనం ధ్యానించినాం గత వారం. ఈ సాక్ష్యాలన్నీ కూడా కేవలం సంఘం ఏర్పడిన తర్వాత 1 సంవత్సరంలో పొందుకున్నారండి. హల్లెలూయా. చూడండి, అన్ని మంచి సాక్ష్యాలు పొందుకున్నటువంటి దెసలోనికాలో ఉన్న వారి కంటే బెరయా ప్రాంతంలో ఉన్నటువంటి వారు గనులుగా పిలువబడుతూ ఉన్నారు. అంటే చూడండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే
వీరిని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఎలాంటి వారిని చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే, ఉదాహరణకి నేను 2nd ర్యాంక్ వచ్చింది అనుకోండి, మా అమ్మ నాన్నలు 5th ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తిని లేదంటే 10th ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తిని వీళ్ళని చూసి నేర్చుకో అని చెప్తారా అంటే చెప్పరు. ఎవరిని చూసి నేర్చుకోమంటారంటే 1st ర్యాంక్ వచ్చినటువంటి వారిని, వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారిని. చూడండి, వ్యాపార విషయంలో కావచ్చు, లేదంటే ఉద్యోగ విషయంలో కావచ్చు, స్టడీస్ విషయంలో కావచ్చు, అందరి చేత మంచి పేరు పొందుకున్నటువంటి వారిని చూసి, లేదా మొదటి స్థానంలో ఉన్నటువంటి వారిని చూసి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని 5th ర్యాంక్ వచ్చినటువంటి వాడు ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తిని చూసి నేర్చుకునేది ఏముండదు. ఏ విధంగా ఫెయిల్ అవ్వద్దు, ఫెయిల్ అయితే ఏమవుతుందో చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుని చేత గనులుగా పిలువబడుతూ ఉన్నారు వీళ్ళు. ఎందుకు ఆ విధంగా దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకున్నారు అంటే, వీరిలో శ్రేష్టమైన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఓ 4-5 విషయాల్ని మనం త్వరగా ధ్యానించినట్లయితే, మొట్టమొదటిది వీరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటిది అంటే, వీరు దెసలోనికాలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని చేత గణపరచబడినటువంటి సంఘముగా ఈ బెరయా సంఘం మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంతకీ దేవుడు ఎవరిని గణపరుస్తాడు అంటే, మనందరికి తెలిసినటువంటి మాటే. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో రాయబడి ఉంటుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరచదను అని. దేవుణ్ణి సంతోష పెడితే దేవుడు మనల్ని సంతోష పెట్టడానికి అవకాశం ఉంటుంది. దేవునికి విలువిస్తే దేవుడు మనకు విలువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దేవునికి మనం గౌరవం ఇస్తే దేవుడు మనకు కూడా గౌరవం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడండి, లోకంలో ఉన్న మనుషులందరూ ఇచ్చే గౌరవం కంటే దేవుడు ఒక్కడే ఇచ్చేటువంటి గౌరవం అది ఎంతో ఉన్నతమైనది, అది ఎంతో విలువైనది. దేవుడు మనకు గౌరవాన్ని ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు అంటే మనం దేవునికి గౌరవాన్ని ఇస్తే. ఇప్పుడు వీరు దేవుణ్ణి గణపరిచినారు కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఈ సంఘాన్ని గణపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం దేవుణ్ణి గణపరిచే వారంగా ఉన్నామా? బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొంతమంది మనుషులు కూడా కొందరిని గణపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ రాజు హామానును గణపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, రాజులు గణపరిచినా, మనుషులు గణపరిచినా అది శాశ్వత కాలం అదే విధంగా ఉంటుందా అంటే హామాను జీవితంలో లేదండి. అది త్వరగా నశించిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కొందరిని దేవుడే గణపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనంలో ఇజ్రాయేలీయులందరి ఎదుట దేవుడు సొలొమోనును గణపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ ఘనత సొలొమోనుకు ఇప్పటికీ అదే విధంగా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఒక వ్యక్తిని గణపరుస్తే అది శాశ్వత కాలం ఉండడానికి అవకాశం ఉన్నది. చూడండి, దేవుడు ఎవరిని గణపరుస్తాడు అంటే దేవుణ్ణి గణపరిచేవారిని. మరి రోజున అందరూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారా అంటే వాక్యంలో దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది, కుమారుడు తన తండ్రిని గణపరచుడు కదా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి విషయం, నాకు రావలసినటువంటి ఘనత ఏమైంది? నన్ను అనేకులు ఘనపరచడం లేదు అని చెప్పేసి దేవుడు అక్కడ మలాకీ ప్రవక్త ద్వారా ఇజ్రాయేలీయులను అలనాడు ప్రశ్నించినాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారంట. ఏ విధంగా గణపరుస్తూ ఉన్నారు అంటే మార్క్స్ సువార్తలో ఆ మాట రాయబడి ఉంటుంది. చూడండి, ఆ మాటను మనం ధ్యానించినట్లయితే మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, అందుకాయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని రాయబడి ఉన్నది.
చూడండి ప్రియులారా, ఇదే మాట మనకి మత్తయి సువార్తలో కూడా కనిపిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో కూడా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాట ఇదే. చాలామంది ప్రజలంట పెదవులతో దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు, కానీ వారి హృదయాలు దేవునికి చాలా దూరంగా ఉన్నాయంట. మనుషుల ముందు గణపరచడం కాదు, అది నిజమైన గణపరచడం కాదు. నిజముగా స్తుతించేవారు, నిజముగా ఆరాధించేవారు, నిజముగా ప్రార్థించేవారు మనుషులు ఉన్నా ప్రార్థిస్తారు, ఏ ఒక్కరు లేకపోయినా వ్యక్తిగత ప్రార్థనలో పాల్గొంటారు. మనుషులు ఉన్నప్పుడు స్తుతిస్తారు, ఎవ్వరు లేకపోయినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అంటే కృతజ్ఞత కలిగి జీవించేవారు దేవుణ్ణి గణపరచడానికి అవకాశం ఉన్నది. ఆయనను గణపరుస్తున్నటువంటి అనేకులను ఉద్దేశించి ప్రభువు అంటున్నటువంటి మాట, వీరు పెదవులతో మాత్రమే నన్ను గణపరుస్తూ ఉన్నారు, కానీ వారి హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి అని చెప్పేసి దేవుడు బాధతో ఈ మాటని తెలియపరుస్తూ ఉన్నాడు. మరి రోజున మనం పెదవులతో మాత్రమే దేవుణ్ణి గణపరిచే వారంగా ఉన్నామా, లేదంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి గణపరిచే వారంగా ఉన్నామా? చూడండి, మనం దేవుణ్ణి గణపరచబద్దులమై ఉన్నాం. వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. దేవుణ్ణి నువ్వు తండ్రిగా భావిస్తూ ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు దేవుడిగా గుర్తించినట్లయితే ఆయన నామాన్ని నువ్వు గణపరచాలి. మరి ఏ విధంగా గణపరచాలి అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడిన. చూడండి, త్వరగా మనం ఆలోచన చేసినట్లయితే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం ప్రకారం భయభక్తులు కలిగినటువంటి జీవితంతో దేవుణ్ణి గణపరచాలా. నేను దేవుణ్ణి గణపరుస్తా, నేను దేవుణ్ణి ప్రార్థిస్తా, నేను దేవుణ్ణి ఆరాధిస్తా అని చెప్పేసి భయం లేకుండా, భక్తి లేకుండా చేస్తే అది నిజముగా దేవుణ్ణి ఆరాధించినట్లు కాదు, నిజముగా దేవుణ్ణి మహిమపరిచినట్లు కాదు, నిజముగా దేవుణ్ణి గణపరిచినట్లు కాదు. దేవుణ్ణి గణపరిచేవారు భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తారు. మనకు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఆ విధంగా జీవించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. యోబు భక్తుని గురించి ప్రభువు ఇచ్చినటువంటి సాక్ష్యం, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్నే విసర్జించినటువంటి వాడు అని చెప్పేసి దేవుడు సాతాను ముందు గర్వంగా తన కుమారుని గురించి మాట్లాడినాడు. మరి రోజున మన గురించి ప్రభువు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మన గురించి కూడా అంతే గొప్పగా మాట్లాడడానికి అవకాశం ఉన్నదా? భయభక్తులతో కూడినటువంటి జీవితం మనకున్నదా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 30వ వచనం ప్రకారం కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి గణపరచాలంట. కృతజ్ఞతాస్తుతులు దేవునికి ఎప్పుడు చెల్లించగలుగుతారు అంటే దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం ఉన్నప్పుడు. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు మాట్లాడినటువంటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకుము అని చెప్పేసి 103వ కీర్తన 2వ వచనంలో మాట్లాడినాడు. దేవుని మేలులు జ్ఞాపకం ఉన్నాయి కాబట్టి దేవునికి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వ్యక్తిగా దావీదు జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చేసినటువంటి మేలులు జ్ఞాపకం లేవు కాబట్టి, ఉదాహరణకి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించినటువంటి అద్భుతం జ్ఞాపకం లేదంట. కేవలం 3 రోజుల్లో 3వ రోజే మర్చిపోయినారు, మారా ప్రాంతానికి వెళ్ళినారు. అక్కడికి వెళ్ళగానే వారికి ఒక అవసరం రాగానే దేవునికి ప్రార్థించడానికి బదులుగా, దేవుని సహాయాన్ని వేడుకోవడానికి బదులుగా దేవునికి విరుద్ధంగా మాట్లాడినారు. కృతజ్ఞత లేదండి. వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవుణ్ణి ఏ విధంగా గణపరచాలి అంటే కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి గణపరచాల. ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము అంటే దేవుడు చేసిన మేలులు మనకు జ్ఞాపకం ఉన్నప్పుడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం ప్రకారం బీదలను కనికరించుట ద్వారా దేవుని గణపరచాలంట. అంటే బీదలకు సహాయము చేయడము ద్వారా దేవుణ్ణి మనం గణపరిచే వారంగా ఉండాలి. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 46వ వచనం ప్రకారం భాషలతో మాట్లాడుట ద్వారా దేవుణ్ణి గణపరిచే వారంగా ఉండాలి. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారం తల్లిదండ్రులను సన్మానించుట ద్వారా
దేవుణ్ణి గణపరిచే వారంగా ఉండాలా. చివరిగా మరొక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథం 18వ అధ్యాయం 49వ వచనం ప్రకారం అన్యజనులలో దేవుణ్ణి గణపరిచే వారంగా మనం ఉండాలంట. ఈ విధంగా నిజంగా దేవుణ్ణి గణపరచగలుగుతూ ఉన్నామా? భయభక్తులతో కూడినటువంటి జీవితం మనకున్నదా? దేవునికి ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సు మనకున్నదా? అన్యజనులలో దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా మన బ్రతుకున్నదా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. బెరేయా సంఘం ఏ విధంగా ఉన్నది అంటే అందరి ముందు దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నారు, భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి గణపరుస్తూ ఈ లక్షణాలన్నీ కలిగి జీవించినారు. కాబట్టి వారి గురించి లూకా భక్తుని ద్వారా ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట, వీరు దెసలోనికాలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు. వారిలో ఉన్న లక్షణాలన్నిటితో పాటు ఇంకా శ్రేష్టమైన లక్షణాలు వీరిలో ఉన్నవి అని చెప్పేసి దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవుణ్ణి గణపరిచే వారంగా ఉన్నామా? లేకపోతే ఈరోజు దేవుడు నిన్నే అడుగుతూ ఉన్నాడు, నిన్నే ప్రశ్నిస్తూ ఉన్నాడు, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏ జవాబునివ్వగలుగుతావు? ఒకసారి ఆలోచించు. కాబట్టి ఈ రోజు నుండైనా మనందరం ఏ విధంగా ఉండాలి అంటే దేవుణ్ణి గణపరిచిన ఈ బెరేయా సంఘం విశ్వాసుల్లాగా ఉండాలి మన జీవితం కూడా. మరి ఆ విధంగా ఉన్నదా లేదా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. రెండోదిగా బెరేయా సంఘంలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటిది అంటే 11వ వచనంలోనే రాయబడిన చూడండి, ఆసక్తితో వాక్యమును విన్నరా, అంగీకరించినరా? అక్కడ రాయబడినటువంటి మాట, ఆసక్తితో వాక్యమును అంగీకరించినరంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వాస్తవం ఏంటిది అంటే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఆ ప్రాంతానికి వచ్చేసరికి మధ్యాహ్న కాలం అయిందా లేదంటే ఉదయం వచ్చినాడా అంటే 10వ వచనంలో స్పష్టంగా రాయబడినది, రాత్రి వేళ వచ్చినాడంట. ఇది దాదాపుగా క్రీస్తు శకం 53-54లో జరిగినటువంటి సందర్భం. చూడండి, అప్పుడు కరెంట్ ఉన్నదా అంటే లేదు. పోనీ ఫోన్లో టార్చ్ లైట్ పెట్టుకొని ఏమైనా వాక్యాన్ని ధ్యానించే అవకాశం ఉన్నదా అంటే ఫోన్సే లేవు. చూడండి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే పూర్వదినాల్లో గ్రామాల్లో ఉంటున్నటువంటి ప్రజల జీవితం ఏ విధంగా ఉండేది అంటే ఉదయం అంతా పని చేసుకునేవారు, రాత్రి కాగానే పడుకునేవారు. కానీ రాత్రివేళ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ బెరేయా ప్రాంత విశ్వాసులు చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే అందరూ వెళ్ళిపోయినారంట సమాజ మందిరానికి. దేవుని వాక్యం పట్ల వాళ్ళకి ఎంత ఆసక్తి ఉన్నదో, దేవుని వాక్యం వినాలని ఎంత ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మరి రోజున మనకు వాక్యం పట్ల అంత ఆసక్తి ఉన్నదా? వాక్యం వినాలనే తపన మనలో ఉన్నదా? వాక్యాన్ని ధ్యానించాలనే ఆలోచన మనకున్నదా? పట్టుదలతో దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతూ ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా ఆసక్తితో విని వాటిని అంగీకరించే మనసు మనకున్నదా? బెరేయా ప్రాంత విశ్వాసులకు ఉన్నదంట. రాత్రికాల సమయంలో పౌలు భక్తుడు వెళ్ళినప్పుడు అందరూ సమాజ మందిరానికి వెళ్ళి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడి ద్వారా చెప్పబడుతున్నటువంటి దేవుని మాటలను ఆసక్తితో అంగీకరించినారంట. వారు వినడం మాత్రమే కాదు, వారు విన్నటువంటి మాటలను అంగీకరించినారంట. ఈ రోజున చాలామంది దేవుని మాటలు వినేవారు ఉన్నారు, చదివేవారు కూడా ఉన్నారు, కానీ అంగీకరించే మనసు ఉన్నదా అంటే లేదు. చాలామంది ఏ విధంగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు అంటే ఏమైనా తప్పులు వెతకడానికి, కొంతమంది వింటూ ఉన్నప్పుడు కూడా విమర్శించడానికి మాత్రమే వినేవారు ఉన్నారు. బెరేయా ప్రాంత విశ్వాసుల జీవితం ఆ విధంగా లేదండి. అంగీకరించే మనసుతో, సత్యాన్ని తెలుసుకోవడానికి తెరిచి ఉన్నటువంటి మనసుతో వారు వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం వేటిని అంగీకరించగలుగుతూ ఉన్నాం? వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు వేటిని అంగీకరిస్తారో బైబిల్ గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో మొదటి వ్యక్తి ఎవరు అంటే గెహాజీ.
రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఎలీషా ప్రవక్త గురించి గెహాజీ ఆలోచిస్తూ ఉన్నాడు. నయమాను తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క బహుమానములను తీసుకోవడానికి, అంగీకరించడానికి ఎలీషా కంట మనసు లేదంట. ఈయనకేమో వాటిని అంగీకరించే మనసు ఉన్నదంట. దేవుడు వద్దు అని చెప్పినటువంటి వాటిని, దేవునికి విరుద్ధమైనటువంటి వాటిని, సేవకుడు తిరస్కరించినటువంటి వాటిని, సేవకుడు అంగీకరించినటువంటి వాటిని పొందుకోవాలని చెప్పేసి ఎంత వేగంగా పరిగెత్తాడు అంటే, నయమానేమో రథం మీద వెళ్తూ ఉన్నాడు, గెహాజేమో పరిగెత్తుకొని వెళ్ళినాడు. అంటే గుర్రం కంటే స్పీడ్గా పరిగెత్తుకొని వెళ్ళినాడు. ఆయన వాటిని అంతగా ఇష్టపడుతూ ఉన్నాడు, వాటిని సొంతం చేసుకోవాలి అని చెప్పేసి అంతగా తపన పడ్డాడు. వేటిని అంటే దేవుని సేవకుడైనటువంటి ఎలీషా ప్రవక్త తిరస్కరించినటువంటి వాటిని. దేవుని మాటల్ని మనం అంగీకరించటం లేదు అంటే దేవునికి విరుద్ధమైన వాటిని మనం అంగీకరిస్తున్నామని అర్థం. ఈ రోజున మన జీవితంలో ఉన్నటువంటి పాపం ఏంటిది? ఎందుకు మనం దేవుని మాటలను అంగీకరించలేకపోతూ ఉన్నాం? ఇంతకీ దేవుని మాటలను ఎవరు అంగీకరిస్తారు అంటే, యోహాను సువార్తలో ఆ మాట రాయబడి ఉంటుంది చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు అని రాయబడి ఉన్నది. దేవుని ఆజ్ఞలను గైకొని వాటిని అంగీకరించేవారు మాత్రమే దేవుణ్ణి ప్రేమించేవారంట. అంటే ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి ప్రేమించే వారిలో దేవుని మాటలను అంగీకరించే మనసు ఉంటుంది. మనలో దేవుని పట్ల ప్రేమ లేకుండా ఉన్నట్లయితే మనం దేవుని మాటలను అంగీకరిస్తామా అంటే అంగీకరించం. ఎందుకంటే మనం దేవుణ్ణే ప్రేమించడం లేదు. మనము దేవునికి విరోధమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నాం, ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాం, గతించిపోయే లోక సంబంధమైన విషయాల్ని ప్రేమిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించకుండా ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని మాటలను అంగీకరించలేకపోతున్నామని గుర్తించాలా. ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? గెహాజీ సేవ కోసం తన్ను తాను సమర్పించుకున్నటువంటి వ్యక్తి, ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యుడిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అయినప్పటికీ దేవునికి విరుద్ధమైన వాటిని అంగీకరించాడంటే దేవుని మీద ప్రేమ లేదని మనం గుర్తించాలా. దేవుని మాటలను అంగీకరించే మనస్సు లేదని గుర్తించాలా. ఎలీషా ప్రవక్త తిరస్కరించాడంటే దేవుడు వీటిని కోరుకోలేదని గుర్తించి వాటికి దూరంగా ఉండడానికి బదులుగా వాటిని ప్రేమించి వాటిని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో పరిగెత్తి వాటిని తన సొంతమైతే చేసుకున్నాడు. కానీ దేవునికి దూరం కావలసినటువంటి పరిస్థితి ఏర్పడినది. నయమానుకు కలిగినటువంటి కుష్ఠి రోగము తనతో పాటు తన కుటుంబానికి సైతం ఆ వ్యాధి వచ్చినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవుని మాటలను అంగీకరించగలుగుతూ ఉన్నామా? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే నువ్వు దేవుని మాటలను తప్పకుండా అంగీకరిస్తావు. బెరేయా ప్రాంత విశ్వాసులు దేవుణ్ణి ప్రేమించేవారు కాబట్టి రాత్రికాల సమయంలో పౌలు ద్వారా చెప్పబడుతున్నటువంటి దేవుని మాటలను ఆసక్తితో విని వాటిని అంగీకరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుని మాటలను అంగీకరిస్తే జరిగేటువంటి విషయం ఏంటిది అంటే, మార్క్స్ సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ విత్తువాడు విత్తనములను విత్తడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటను కనుక మనం ధ్యానించినట్లయితే 4వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉన్నది. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యమును విని దానిని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించువారని చెప్పెను అని రాయబడి ఉన్నది. చూడండి, దేవుని వాక్యాన్ని అంగీకరించేది ఎవరు అంటే మంచి నేలను విత్తబడినటువంటి వారితో ప్రభు పోలుస్తూ ఉన్నాడు. వారంట వాక్యాన్ని విని దాన్ని అంగీకరించినారు. కాబట్టి దేవుడు చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే వారిని ఫలింపజేస్తూ ఉన్నాడంట. 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపజేస్తూ ఉన్నాడంట. మరి రోజున మనం ఫలించాలి అంటే, మనం అభివృద్ధి పొందాలి అంటే, మనం దీవించబడాలి అంటే, మనం దేవుని సహాయమును పొందుకోవాలి అంటే, ప్రాముఖ్యముగా మనం పరలోకానికి సిద్ధపడాలి అంటే మనము వాక్యాన్ని అంగీకరించే వారంగా ఉండాలి.
మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. బెరెయా సంఘంలో ఉన్నటువంటి మొదటి మంచి లక్షణం, వారు దేవుణ్ణి గణపరిచే వారుగా ఉన్నారు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే వారు వాక్యాన్ని అంగీకరించే మనసు కలిగినటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. మూడోదిగా మనం ధ్యానించినట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలోనే రాయబడిన చూడండి, పౌలును శీలాయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే వాక్యం చెప్పింది ఎవరు అంటే అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు, శీలా భక్తుడు. చూడండి, వీరు వాక్యాన్ని ప్రకటిస్తే ఆ వాక్యాన్ని విన్నటువంటి బెరెయా సంఘం ఏ విధంగా ప్రతిస్పందిస్తూ ఉన్నది అంటే, పౌలు భక్తుడు చెప్పాడు కదా, ఇది ఖచ్చితంగా వాక్యంలో ఉన్నటువంటి మాటలే, దేవుని ద్వారా తెలియపరచబడినటువంటి మాటలే అని చెప్పేసి గుడ్డిగా నమ్మలేదంట అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు వాక్యం చెబితే. చూడండి, వాస్తవం ఏంటిది అంటే అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు ఏమైనా మామూలు వ్యక్తి అంటే మనందరికీ తెలిసినటువంటి విషయాలే. అతడు గమలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రం మొత్తాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి. అందుకే క్రైస్తవులను హింసిస్తూ, బద్ధిస్తూ, చెరసాలలో వేయిస్తూ మరణం వరకు హింసించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి. ఇంకా మనం అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుని జీవితాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్కువ సంఘాలను స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడే. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించిన ఎక్కువ పత్రికలను రాసింది ఎవరు అంటే అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడే. అంతేకాకుండా దేవుని కోసం ఎన్నో శ్రమలను పొందుకున్నాడు, దేవుని కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, దేవుని వైపునకు అనేక మంది ఆత్మలను నడిపించడం కోసం రకరకాల హింసలను పొందుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు ప్రార్థన చేస్తే చనిపోయిన వారు కూడా తిరిగి లేచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన దేహానికి తగిలినటువంటి రుమాలు రోగులు ముట్టినప్పుడు ఎంతోమంది స్వస్థత పొందుకున్నట్లుగా కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఆయన నీడ పడితే కూడా ఎంతోమంది స్వస్థత పొందుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి వాక్యము చెబుతూ ఉన్నప్పుడు చూడండి, ఆయన దేహానికి తగిలినటువంటి ఒక టవల్ రోగులు ముట్టుకున్నప్పుడు వారు స్వస్థత పొందుకున్నారు. ఆ విషయము విశ్వాసులకు తెలియదా అంటే తెలిసే ఉంటుంది. దాదాపుగా చనిపోయినటువంటి వ్యక్తులు ఈయన ప్రార్థన చేస్తే తిరిగి బ్రతికినారు. ఆ విషయం తెలియదా అంటే తెలిసే ఉంటుంది. దాదాపుగా ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో సూచక క్రియలు అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా జరుగుతూ ఉన్నప్పటికీ గుడ్డిగా నమ్మినరా అంటే బెరెయా ప్రాంత విశ్వాసులు నమ్మలేదంట. అలాంటి వ్యక్తి నిలబడి వాక్యము చెబుతూ ఉన్నా, వాక్యం పూర్తయిపోగానే బైబిల్ మూసేసి తిరిగి వెళ్ళిపోలేదు. అసలు పౌలు భక్తుడు చెప్పినటువంటి మాటలు వాక్యంలో ఉన్నాయా అని చెప్పేసి, శీలా భక్తుడు చెప్పినటువంటి మాటలు వాక్యంలో ఉన్నవా లేవా అని చెప్పేసి లేఖనములను పరిశోధించినారంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజులలో విశ్వాసులలో లేని లక్షణం, బెరెయా సంఘంలో ఉన్నటువంటి ఓ అద్భుతమైనటువంటి లక్షణం, వాక్యాన్ని పరిశోధించి తెలుసుకునేటువంటి లక్షణం. ఈ రోజున అనేకులు పరిశోధించలేకపోతూ ఉన్నారు కాబట్టి, వాక్యాన్ని ధ్యానించలేకపోతూ ఉన్నారు కాబట్టి, దేవుని మాటలను వినలేకపోతూ ఉన్నారు కాబట్టి ఆశీర్వాదాల వెంట పరిగెడుతూ ఉన్నారు, అద్భుతాల వెంట పరిగెడుతూ ఉన్నారు, రకరకాల మోసపుచ్చే మాటల వెంట పరుగులు తీస్తూ ఉన్నారు. నాకు ఒక సందర్భంలో ఓ బ్రదర్ ఒక వీడియో పంపించినాడు. ఆ వీడియోలో ఒక సేవకుడు చెబుతూ ఉన్నాడు, ఒక అరటిపండు ఇచ్చి ఆ అరటిపండు తింటేనంట గర్భఫలాన్ని దేవుడిస్తాడంట. అరటిపండు తింటే బైబిల్ గ్రంథంలో ఉన్నదా లేదా? చాలామంది తినేసినారు ఆ వీడియోలో. ఇంకో సందర్భంలో ఇంకో వీడియో చూసిన, ఇంకో సేవకుడు ఆయన చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే యాపిల్ ఇచ్చినాడు. ఆ యాపిల్నంట ఆ మీటింగ్లోనే 7 సార్లు కొరుక్కొని తినన్నంట. మొత్తం తినొద్దంట, మళ్ళా 7 సార్లు కొంచెం 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 కొరుక్కొని తిని ఆ మిగిలినటువంటి సగము ఇంటికి తీసుకెళ్ళానంట. ఇంకోటి ఆల్టర్నేట్గా ఉంటేనేమో ఆ మిగిలినది ఇతను తినాలంట, ఇంకోటి తన భార్యకి ఇవ్వాలంట, ఇంకోటి లేదనుకోండి ఈ సగం ముక్క తన భార్యకి ఇవ్వనంట. ఆ విధంగా 7 సార్లు తినడం ద్వారా గర్భఫలాన్ని దేవుడిస్తాడంట. ఎంతోమంది తిన్నారు ఆ మీటింగ్లోనే.
ఇంకొంతమంది ఆయిల్స్ నమ్ముతూ ఉన్నారు, కొంటూనే ఉన్నారు ఎంతోమంది. కర్చీఫ్ నమ్ముతూ ఉన్నారు, కొంటూనే ఉన్నారు ఎంతోమంది. ఇంకా వాటర్ నమ్మే వాళ్ళు ఉన్నారు, ఇంకేమేమి అమ్ముతున్నారు. చూడండి, విశ్వాసులు బెరయా సంఘంలాగా ఉన్నట్లయితే వాటిని నమ్ముతారా? వాటిని విశ్వసిస్తారా? వాటిని కొనుక్కుంటారా అంటే కొనుక్కోవడానికి సిద్ధపడరు. ఎందుకంటే అవన్నీ బైబిల్ గ్రంథంలో లేవు. స్వార్థం కోసం, వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వారి స్వలాభం కోసం కొంతమంది ఆ విధమైనటువంటి పనులు చేస్తూ ఉంటే, వాక్యం తెలియనటువంటి వారు, వాక్యాన్ని చదవనటువంటి వారు, సత్యాన్ని గుర్తించినటువంటి వారు గ్రుడ్డిగా ఫాలో అవుతూ ఉన్నారు. ఈరోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? బెరయా సంఘాన్ని మన ముందు పెట్టి ప్రభువు మాట్లాడుతున్నటువంటి ఓ అద్భుతమైన మాట. బెరయా సంఘం అంట అపోస్తలుడైన పౌలు భక్తుడు వాక్యం చెప్పిన గుడ్డిగా నమ్మలే, శీలా వాక్యం చెప్పిన గుడ్డిగా నమ్మలే, పేతురు వాక్యం చెప్పిన గుడ్డిగా నమ్మలే, ఎవరు వాక్యం చెప్పినా గుడ్డిగా నమ్మలే. బైబిల్ గ్రంథాన్ని తెరిచి లేఖనాలను పరిశోధించి వాక్యంలో చూసిన తర్వాత వాక్యాన్ని విశ్వసించినటువంటి సంఘముగా బెరయా సంఘం మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దర్శనాల పేరట, ప్రవచనాల పేరట, కళల పేరట ఏవేవో చెబుతూ ఉంటే నువ్వు గుడ్డిగా నమ్ముతూ ఉన్నావా? ఈరోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? లేదా బైబిల్ గ్రంథంలో ఉన్నదా లేదా అని చెప్పేసి తెలుసుకొని వాక్యానికి లోబడుతూ ఉన్నావా? వాక్యానికి దగ్గర అవుతూ ఉన్నావా? ఈరోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, నాలుగోదిగా ఈ బెరయా సంఘంలో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటిది అంటే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉన్నది, మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడునైన సొఫత్రును అని చెప్పేసి కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఇంకొంతమంది పేర్లను దేవుడు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు ఏంటిది అంటే సొఫత్రు. కొన్ని పేర్లు మనకు పలకడానికి కష్టంగా ఉండొచ్చు. వాస్తవం ఏంటిది అంటే ఇతర దేశస్తులకు మన పేర్లు పలకడం కూడా కష్టంగానే ఉంటాయి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి పేరు సొఫత్రు. ఆయన ఏ పట్టణస్థుడు అంటే అక్కడ రాయబడి ఉన్నది బెరయా పట్టణస్థుడు అంట. బెరయా పట్టణస్థుడైనటువంటి సొఫత్రు అపోస్తలుడైనటువంటి పౌలు దగ్గర ఉండి పరిచర్యలో పాల్గొంటూ ఉన్నాడు. దేవుని సేవలో వాడబడుతూ ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే బెరయా సంఘము సేవకులను సిద్ధపరిచినటువంటి సంఘంగా మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మరి రోజున మన సంఘంలో సేవకులను మనం సిద్ధపరచగలుగుతూ ఉన్నామా? కొన్ని సంఘాలను చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి. కొన్ని వేల మంది అక్కడికి వెళ్తూ ఉంటారు, కానీ సేవకులు సిద్ధపడరు. అక్కడ ఒకే ఒక్కడు ఉంటాడు సేవకుడు. మిగిలినటువంటి వారిని సేవకులుగా తర్ఫీదును అందించాడు, సేవకులుగా సిద్ధపరిచాడు. కారణాలు ఏమిటో తెలియదు, కానీ సేవకులను సిద్ధపరచకుండా అనేక సంఘాలు నడుస్తూ ఉన్నాయి. కానీ వాక్యం ద్వారా ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే మీరు సర్వజనులను శిష్యులనుగా చేయమన్నాడు. మరి రోజున ఆ పనిని బెరయా సంఘం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అక్కడ సొఫత్రు అనబడినటువంటి వ్యక్తి తిమోతితో పాటు ఇంకా చాలామంది వ్యక్తులతో పాటు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తునితో పాటు పరిచర్యలో పాల్గొంటున్నట్లుగా దేవుని సేవలో వాడబడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, మరి ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మన ద్వారా సేవకులను సిద్ధపరుస్తూ ఉన్నామా? అకుల్లా ప్రిస్కిల్లాలు అపోల్లోను సిద్ధపరిచినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అపోల్లో అకుల్లా ప్రిస్కిల్లాల ద్వారా దేవుని గురించి ఎంతగా తెలుసుకున్నాడు, దేవునిలో ఎంతగా బలపడ్డాడు అంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక సంఘం వారు మాట్లాడినటువంటి మాట, నేను పౌలు వాడను అని చెప్పేసి కొంతమంది మాట్లాడితే, నేను అపోల్లో వాడను అని చెప్పేసి మరికొంతమంది నేను కేఫా వాడను అని చెప్పేసి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే పౌలుతో సమానముగా సేవలో వాడబడినటువంటి వ్యక్తిగా అపోల్లో జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, సేవకుల పేరట సంఘాల పేరట మనం వేరుపడడం దేవుని ఉద్దేశం అయితే కాదు. ఆ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు వివరించినటువంటి విషయం అదే.
నేను మీకోసం మరణించలేదు, అపోల్లో మరణించలేదు, పేతురు కూడా మరణించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం మరణించాడు. కాబట్టి మనందరం పలకాల్సినటువంటి మాట ఏంటిది అంటే, మేము దేవుని వారము, దేవుని పిల్లలము అని చెప్పేసి మాట్లాడాలా. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అపోల్లో అంతగా ఎదిగింది ఎవరి ద్వారా అంటే అకుల్లా ప్రిస్కిల్లాల ద్వారా. మరి రోజున మన ద్వారా ఎంతమంది సేవకులను సిద్ధపరుస్తూ ఉన్నాం? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. ఇక్కడ బెరయా సంఘము సేవకులను సిద్ధపరిచే సంఘంగా మనకు కనిపిస్తూ ఉన్నది. 5వదిగా మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే 20వ అధ్యాయం 4వ వచనాన్ని ఆధారం చేసుకొని కొంతమంది బైబిల్ పండితులు చెప్పేటువంటి మాట ఏంటిది అంటే, బెరయా సంఘ విశ్వాసులు వారు సమాజ మందిరంలో కూడుకున్నప్పుడు వేసినటువంటి కానుకలను, అదేవిధంగా వారు దేవునికి ఇచ్చినటువంటి దశమ భాగములను ఈ సుపత్రు ద్వారానే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని దగ్గరికి పంపించారు అని చెప్పేసి కూడా చెబుతూ ఉంటారు. అంటే బెరయా సంఘంలో ఉన్నటువంటి 5వ మంచి లక్షణం ఏంటిది అంటే, దేవుని సేవ కోసం తమ యొక్క కష్టార్జితములో నుండి కొంత భాగాన్ని సమర్పించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అది కానుకలు కావచ్చు, దశం భాగములు కావచ్చు. అంటే దేవుని పనికి సహకరించినటువంటి వారుగా బెరయా సంఘ విశ్వాసులు మనకు కనిపిస్తూ ఉంటారు. చూడండి, దేవునికి కానుకలు ఇవ్వండి అని చెప్పినప్పుడు, లేదా దశం భాగములు ఇవ్వండి అని చెప్పినప్పుడు చాలామంది ఎదురు తిరుగుతూ ఉంటారు, తిరస్కరిస్తూ ఉంటారు ఆ మాటని. లోపలనే ఆ మాటలను వ్యతిరేకించే వారు కూడా ఉంటారు. దేవునికి ఇవ్వమని చెప్పేసి క్రొత్త నిబంధనలో ఎక్కడైనా ఉన్నదా అని చెప్పేసి ప్రశ్నించేవారు కూడా ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు మనందరి కోసం తన ప్రాణాన్నే బలిగా అర్పించినాడు. ఆయన పని కోసం కానుకలు ఇవ్వడం పెద్ద గొప్ప విషయం కాదండి, దశం భాగం ఇవ్వడం గొప్ప విషయం కాదండి. వాక్యంలో ప్రభు స్పష్టంగా తెలియపరిచినాడు, ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమిస్తాడంట. అలాంటి వారిని దేవుడు దీవించడానికి అవకాశం ఉంటుంది. మనము ఇష్టపూర్వకంగా దేవుని పని కోసం ఇచ్చే వారంగా ఉండాలా. బెరయా ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు ఆ విధంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా, బెరయా సంఘంలో ఇంకా ఎన్నో మంచి లక్షణాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు 5 లక్షణాలను మనం ధ్యానించినాం. మొదటిగా, ఆ సంఘము దేవుణ్ణి గణపరిచి దేవుని ద్వారా గణపరచబడిన సంఘముగా మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించే సంఘముగా, ఎవరు గద్దించినా ఎదురు తిరగకుండా, వాక్యాన్ని బట్టి ఎవరు హెచ్చరించినా తిరస్కరించకుండా వాక్యాన్ని అంగీకరించినటువంటి సంఘముగా బెరయా సంఘం మనకు కనిపిస్తూ ఉన్నది. మూడోదిగా, ఎవరు ఏది చెబితే దాన్ని గ్రుడ్డిగా నమ్మకుండా, అపోస్తలుడైనటువంటి పౌలు లాంటి గొప్ప వ్యక్తి, శీలా లాంటి సేవలో వాడబడినటువంటి వ్యక్తి సహితం వాక్యాన్ని ప్రకటిస్తే గ్రుడ్డిగా నమ్మకుండా, లేఖనములను పరిశోధించి తెలుసుకొని వాక్యాన్ని నమ్మినటువంటి సంఘముగా బెరయా సంఘం మనకు కనిపిస్తూ ఉన్నది. నాలుగోదిగా, సేవకులను సిద్ధపరిచినటువంటి సంఘముగా బెరయా సంఘం మనకు కనిపిస్తూ ఉన్నది. ఐదోదిగా, దేవుని సేవ కోసం తమ వంతు భాగాన్ని దేవునికి సమర్పించినట్లుగా, దేవుని సేవలో సహకరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఈ మంచి లక్షణాలు మనలో ఉన్నాయా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ఈ మంచి లక్షణాలు కలిగి జీవిస్తాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.